ఈ రోజు ఉన్నటువంటి సిస్టంలో ప్రతి ఒక్కరూ కూడా ఆన్ ప్యాసివ్లో ఉన్నటువంటి ఆటోమేషన్ అంటే ఏంటో తెలుసుకునే ఉద్దేశంతో ఈరోజు మన ఈ ఆటోమేషన్ అనేది స్పెషల్గా చెప్పుకోవాలంటే ఆటోమేటిక్ టాస్క్ని అందిస్తుంది. ఆటోమేషన్ రిఫర్స్ టు యాజ్ ఆన్ ప్యాసివ్. ఇట్ ఈస్ వేరియస్ టాస్క్ ఇన్ వర్క్ ఫ్లోస్ మెయిన్గా అండ్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అండ్ మినిమైజింగ్ మాన్యువల్ ఇంటర్వెన్షన్ అండ్ మ్యాక్సిమైజింగ్ ఎఫిషియన్సీ. అంటే ఏంటంటే వర్క్ ఫ్లోస్లో ముఖ్యంగా టాస్క్ నిరోధించడం, దాంతోపాటు డెసిషన్ మేకింగ్ ఉండడం అంటే త్వరగా నిర్ణయాలు తీసుకోవడం, దాంతోపాటు మాన్యువల్గా ఇంటర్వెన్షన్ తగ్గించి ఎక్కువగా మ్యాక్సిమైజింగ్ ఎఫిషియన్సీ అందించడం. అంటే ఇక్కడ మనవునితో పని లేకుండా, మన యొక్క మేడతో పని లేకుండా డైరెక్ట్గా కొన్ని థీరీస్ని, సాఫ్ట్వేర్ టూల్స్ని మనకు అందిస్తూ మనకు బిజినెస్ చేయడానికి ఉపయోగపడేదే ఆటోమేషన్. దీంట్లో ముఖ్యంగా కొన్ని ఆటోమేషన్లో కొన్ని లీడ్స్ని ఇవ్వడం జరిగింది. ఆ లీడ్స్ అనేవి ఎట్లా ఉంటాయి, అన్పాసివ్ ఎందుకు చేస్తుంది దీని అనేది ఒకసారి వినండి. ఆటోమేటెడ్ లీడ్ జనరేషన్ ఫస్ట్ అంటే లీడ్స్ని జనరేట్ చేసుకోవడం. ఆ లీడ్స్ అంటే ఏంటి, ఎలా లీడ్స్ని తీసుకొచ్చుకోవాలి. ఈ లీడ్స్ అనేవి ప్రైమరీగా మనకు ఫౌండర్స్ కావచ్చు, అఫిలియేట్స్ కావచ్చు, ఇంకా కస్టమర్స్ కావచ్చు. వీళ్ళని మనము లీడ్స్ అని పిలుస్తాం. రెండు, ఆటోమేటెడ్ మార్కెటింగ్ అండి. ఈ ఆటోమేటెడ్ మార్కెటింగ్ అనేది ఎలా జరుగుతుంది, ముఖ్యంగా పర్సనలైజ్డ్ మార్కెటింగ్ అంటాం దాన్ని. క్యాంపెయిన్ చేసుకోవడం, కంటెంట్ డిస్ట్రిబ్యూషన్ చేసుకోవడం. మూడవది ఆటోమేటెడ్ సేల్స్ ఫన్నెల్. ఆటోమేటెడ్ సేల్స్ రావడం. ఈ సేల్స్ మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చుకుంటాం అంటే మనకు ఆన్పే సిస్టమే చేస్తుంది. తర్వాత ఆటోమేటెడ్ కస్టమర్ సపోర్ట్. మనకు ఆన్పాసివ్లో కస్టమర్ సపోర్ట్ ఉంటుంది. దాన్ని మనం ఏమంటామంటే సిఆర్ఎం అంటాం, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఇది మనకు ఓడెస్క్ అనేది ఒక టూల్ ఉంది. మన ఎన్ని రకాల టూల్స్ మనం ఎలా సపోర్ట్ చేస్తాయనేది ఈ ఆటోమేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. దాంతోపాటు ఆటోమేటెడ్ డేటా మేనేజ్మెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని చేయడం కోసమే ఈరోజు CEO చాలా కష్టపడుతున్నారు. డేటా మేనేజ్మెంట్ చేయడం అంటే అంత ఈజీ ప్రాసెస్ కాదు. ఆల్రెడీ మనము 2020 నుంచి అనేక మంది ఫౌండర్స్ తీసుకొచ్చుకున్నాం. ఆ రోజు నుంచి ఉన్న డేటా అంతా 24 వరకు ఒక దాంట్లో స్టోర్ చేయడం. ఆ స్టోర్ని ఇప్పుడు ఒకదానికి మనం ఏం చేస్తున్నాము, ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఈ ట్రాన్స్ఫర్ చేసే మెథడ్లో ఏ ఒక్కరి డేటా కూడా మిస్లీడ్ కావద్దు, మిస్ మ్యాచ్ కావద్దు. ఆ రోజు మనం ఏదైతే పాస్వర్డ్స్ ఇచ్చామో ఆ పాస్వర్డ్తో మళ్ళీ అది ఓపెన్ కావాలి. నీ డౌన్లైన్లో ఎంతమంది అయితే తీసుకొచ్చుకున్నామో వాళ్ళందరూ నీ డౌన్లైన్లో రావాలి. నువ్వు ఎంతమంది అయితే యాక్టివేషన్ ఉన్నారో అదే యాక్టివేషన్ మెంబర్స్ అందరూ నీ డౌన్లైన్ రావాలి. తర్వాత నీ కొంతమంది నువ్వు అఫిలియేట్ మనం తెచ్చుకున్నాం, వాళ్ళు యాక్టివేషన్ కాలే, వాళ్ళందరూ నీ డౌన్లైన్లో ఉండాలి. అంటే ఇదంతా ప్రాసెస్ అనేది ఒక ఆటోమేటెడ్ డేటా మేనేజ్మెంట్ చూపిస్తుంది దాన్ని. దీనికి స్టోరేజ్ కావచ్చు, డేటా అనలిటిక్స్ కావచ్చు, ఇదంతా ఒక ఆటోమేషన్లో ఒక భాగం. రెండవది ఆటోమేటెడ్ బిజినెస్ ఆపరేషన్స్. ఒక బిజినెస్ ఆపరేషన్స్ అనేవి ఎలా జరగాలి, మనము ఈ బిజినెస్ ఆపరేషన్స్లో భాగంగా చాలా వరకు మనం చూసాం. రీసెంట్గా మెట్రో స్టేషన్ దుబాయ్లో జీటెక్స్ గ్లోబల్ ఏషియా పసిఫిక్ కాన్ఫరెన్సింగ్లో భాగంగా మన డాక్టర్ సూజన్ వాళ్ళు కొంతమందితో మీట్ అయిపోయి అక్కడ ఉమెన్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కోసం వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ లీడ్స్ని తీసుకున్నాం. దాంతోపాటు సూపర్ కార్ మజ్లిస్ ఒకటి. ఇవన్నీ ఒక బిజినెస్ చేయడానికి ఆపరేషన్స్ అన్నీ కూడా ఎలా మనము బిజినెస్ చేయాలి, తర్వాత మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, మన యొక్క ప్రమేయం లేకుండానే ఒక లీడ్స్ని ఎలా తీసుకొచ్చుకోవాలి అని చెప్పేదే ఈ బిజినెస్ ఆపరేషన్స్లో. తర్వాత ఆటోమేటెడ్ ఏఐ పవర్డ్ ప్రెడిక్టివ్ అనలిటిక్స్. ఇది మన టూల్ ఒకటి ఉంది డియర్ ఫ్రెండ్స్, దీనికోసం ఓ ట్రాకర్. ఈ ఓ ట్రాకర్ అనేది మనకు ఎవరికి ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటుందో, అది స్పోర్ట్స్ లెవెల్లో ఉంటుందా, తర్వాత కొంత సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళతో ఉంటుందా, తర్వాత ఇంకేదైనా రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులు వాళ్ళకు ఎప్పుడూ కూడా ఒక రంగంలోకి వెళ్ళి యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, లింక్డ్ఇన్లో కానీ వాళ్ళు
చెక్ చేస్తూ ఉంటారు. దానికోసం మనం లీడ్స్ని పంపించినప్పుడు వాళ్ళకి ఎక్కడ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి అక్కడికి వెళ్ళి అది ప్రత్యక్షమవుతుంది అన్పాసివ్ అనేది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఒకసారి కాకపోయినా ఒకసారి చూస్తాను దాన్ని, దాంతో మనకు ఆటోమేటిక్గా అన్పాసివ్కి ఎంటర్ కావడం జరుగుతుంది. అంటే టోటల్లీ ఫోర్కాస్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ సపోర్ట్ ఉంటుంది ఈ అన్పాసివ్ ఆటోమేటెడ్ సిస్టంలో. మరి ఇక్కడ దీన్ని ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేయాలి, మన కంపెనీ ఏం చేస్తుంది, అసలు ఆటోమేషన్ కోసం ఏం చేస్తుంది? దీనికి ముఖ్యంగా ఇంక్రీజ్ ఎఫిషియన్సీ, దీంతోపాటు రెడ్యూస్ మాన్యువల్ ఎర్రర్స్, ఎన్హాన్సింగ్ కస్టమర్ ఎక్స్పీరియన్సెస్, డ్రైవ్ బిజినెస్ గ్రోత్, ప్రొవైడ్ స్కేలబుల్ సొల్యూషన్స్ని తీసుకొస్తుంది. అంటే టోటల్గా ఇక్కడ ఒకసారి మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఎన్హాన్స్ కస్టమర్ ఎక్స్పీరియన్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ బిజినెస్లో అయినా. ఎందుకంటే ఎంత పెద్ద ప్రోడక్ట్ మనం తీసుకొచ్చినప్పటికీ కూడా దానిలో దమ్ముంటుంది, వాల్యూ ఉంటుంది, కానీ చూడ్డానికి కస్టమర్ లేడు. మరి బిజినెస్ గ్రోత్ అవుతుందా? గ్రోత్ కాదు. అందుకే మన అన్పాసివ్ సిస్టంలో మన CEO గారు ఏం చేశారంటే, మొట్టమొదటిసారిగా ఆయన మంచి టూల్స్ మనము ప్రిపేర్ చేస్తాం. మనకు ప్రైమరీ కస్టమర్స్ కావాలి, వాళ్ళు ఉంటేనే మనము టెస్ట్ చేసుకోవచ్చు. ఈ టెస్టింగ్లో భాగంగా ఆల్ఫా టెస్ట్ అని, బీటా టెస్ట్ అని మనము ఇన్ని రకాల టెస్టింగ్ చూసాం మనము. డియర్ ఫ్రెండ్స్, అందరికీ తెలిసి ఉంటుంది మీకు. గో పౌండర్ నుంచి ఓ పౌండర్గా వచ్చినప్పుడు, ఓ పౌండర్లో కొన్ని మన టూల్స్ని ఇంటిగ్రేషన్ చేసినప్పుడు, అదే ఓ కనెక్ట్ కానీ, ఓ నెట్ కానీ, ఓ ట్రిమ్ కానీ, ఓ డెస్క్ కానీ, ఓ స్టాఫ్ కానీ, ఇవన్నీ మనకు ఇంటిగ్రేషన్ చేసినప్పుడు మనం గమనించి ఉన్నాం. బీటా టెస్టింగ్ అని మనకు చూపించారు. అదేవిధంగా ఓ కనెక్ట్ మనకు 2023 ఏప్రిల్ 24 నుంచి వచ్చినప్పటికీ కూడా ఆ రోజు నుంచి దాదాపు మనము 2022లోనే వచ్చింది, అది 23 మొత్తం మనము వాడుకున్నాం. మనం 23 వాడుకున్న కాడ నుంచి 23లో ఏప్రిల్లో జరిగినటువంటి విషయాలన్నీ కూడా దాదాపు 1 సంవత్సరం పాటు మనము ఈ టెస్టింగ్ మోడ్లోనే ఉన్నాం. అంటే ఆల్ఫా టెస్టింగ్, బీటా టెస్టింగ్ కంప్లీట్ చేసుకొని మార్కెటింగ్లోకి రాబోతున్నాం ఇప్పుడు. అంటే ఇక్కడ గ్లోబల్ లాంచ్ కంటే ముందే మనందరూ ప్రైమరీ కస్టమర్స్ ఉన్నాం కాబట్టి మన మీద టెస్ట్ చేయడం జరిగింది. ఒకవేళ మన CEO గారు అలా కాకుండా నేను అన్ని రెడీ చేసుకొని మార్కెట్లోకి వస్తా అంటే, ఎంత మంచి ప్రోడక్ట్ ఉన్నా కస్టమర్ లేకుంటే దాని వాల్యూ ఏముంటుంది? ఇప్పుడు ఉంది, మనం 14 లక్షల మంది మనము ఫౌండర్స్ కావచ్చు, కస్టమర్స్ కావచ్చు ఉన్నాం. మనమే టెస్టిమోనియల్స్, మనం అఫిలియేట్స్ని తీసుకొచ్చుకున్నాం. దానివల్ల మనకు డైరెక్ట్ కమిషన్ ఇచ్చారు. ఈ కమిషన్ కొంతమంది తీసుకున్నారు, క్రిప్టో కరెన్సీలో తీసుకున్న వాళ్ళు. అయితే ఒక INRలో తీసుకున్న ఇండియన్స్ మాత్రం తీసుకోలేదు, మిగతా వాళ్ళు కూడా ఏం తీసుకోలేదు, కానీ క్రిప్టో కరెన్సీ మాత్రం తీసుకున్నారు కొంతమంది. మరి అప్పుడు ఈ బిజినెస్లో ఒక్కసారి మనీ ఫ్లో జరిగితే మనం ఎంతమంది కస్టమర్ తీసుకొచ్చుకోవచ్చు ఆలోచిద్దాం. అందుకోసమనే ఇక్కడ కస్టమర్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికోసమని ఈ ఎన్హాన్స్మెంట్ చేసుకోవడం కోసం, ఎక్స్పీరియన్స్ని చూడడం కోసము ఆటోమేషన్ జరుగుతూ ఉంటుంది. ఈ జరిగే విధానం ఒక్కటి లేదు డియర్ ఫ్రెండ్, చాలా ఉన్నాయి. ఒకటిగా దాదాపు ఒక ఆటోమేషన్ చేయడానికి కోసమనే మనకు లీడ్స్ని తీసుకొచ్చుకోవడానికి మన అన్పాస్ సిస్టము ఒక 63 రకాల బిజినెస్ మార్కెటింగ్ చేస్తుంది. ఈ 63 రకాల బిజినెస్ మార్కెటింగ్ చేస్తూ 63 రకాల ఇన్కమ్ని మనము అన్పాస్లో చూడబోతున్నాం.